రండి. ఈ రాత్రి కాల సమయంలో మరి నెహెమ్యా యొక్క జీవితంలో, నెహెమ్యా యొక్క ప్రార్థనలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి ఎన్ని వారాల నుండి ధ్యానిస్తూ వస్తున్నాం. నెహెమ్యా గురించి గుర్తుందా? పోయిన వారం ఎన్నోదో గుర్తుందా? రాసుకున్నది. నెహెమ్యా యొక్క అనుభవాలు చాలా గొప్పవి కాబట్టి నెహెమ్యా యొక్క ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, నెహెమ్యా యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు. మొదటి అధ్యాయంలోనే దాదాపు 5 కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 5 కోణాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. రెండవ అధ్యాయంలో కూడా ఇప్పటికే 2 అనుభవాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం కదా, ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నెహెమ్యా యొక్క ప్రార్థనలు, నెహెమ్యా చేసిన ప్రార్థన చాలా విలువైనది. మరి నెహెమ్యా యొక్క అనుభవం మనకెంతో నేర్పిస్తుంది కూడా. కాబట్టి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడగగా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధి నుండి పట్టణము తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశంలో పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదేవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. కాబట్టి మొదటి మాటను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఇప్పటికే చాలా కోణాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. నెహెమ్యా యొక్క ప్రార్థన. ఈరోజు ఒక కొత్త అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అనుభవం అంటే, నెహెమ్యా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా యొక్క ప్రార్థన. గత వారం కూడా మనం చూస్తూ వచ్చాం. నెహెమ్యా యొక్క ప్రార్థన దేనికి చేశాడు? నెహెమ్యా గత వారం ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. దేని కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడంటే, రాజు రాణి దయ పొందటం కొరకు కదా. రాజు రాణి ఇద్దరు దయ పొందటానికి నెహెమ్యా యొక్క ప్రార్థన మనం చూస్తూ వచ్చాం గత వారం. ఈ వారం మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ వారం నెహెమ్యా యొక్క ప్రార్థన ఏంటంటే, రాజు రాణి ఇద్దరి హృదయాలను కదిలించడానికి ప్రార్థన. ఈ వారం చూస్తున్నాము రాజు రాణి ఇద్దరు హృదయాలు. అక్కడేమో ఇద్దరు దయ పొందటానికి, ఇప్పుడు చూడగా ఇద్దరు హృదయాలు కదిలించడానికి. అంటే నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు హృదయం రాణి హృదయం కదిలించబడింది. ఒకరిది కాదు. ఇప్పుడు ఒకరిది కదిలించబడితే ఇంకోళ్ళు వ్యతిరేకిస్తే ఉంటే ఏముంటుంది? ఏముండదు. అక్కడ ఇద్దరిది, రాజుగారిది రాణిది, ఇద్దరు హృదయాలు కదిలించబడటానికి నెహెమ్యా యొక్క ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. నెహెమ్యా చేసిన ప్రార్థన. ఈడొక విచిత్రం ఏంటి తెలుసా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కదిలించింది ప్రార్థన. అర్థమవుతుందండి? సరే, నెహెమ్యా చేసిన ప్రార్థన రాజు కూడా హృదయాన్ని కదిలిస్తే రాణి అటగించవచ్చు. రాణి గురించి మనం గత వారం ఏం చెప్పాం? అమ్మగారు అటగించవచ్చు. అయ్యగారు ఆజ్ఞ ఇచ్చిన అంటే ఇక్కడ అర్థం ఏంటి? అయ్యగారు ఆజ్ఞ ఇచ్చిన అమ్మగారు అటగించింది. అమ్మగారు సింహాసనం మీద కూర్చుంది అక్కడ. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, చూస్తుంది ఏంటంటే ఇద్దరు దయ పొందడం కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి అక్కడ చక్కటి మాట ఉంది. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా. రాణి ఎక్కడుందండి? తన యొద్ద. అంటే రాజు దగ్గర కూర్చున్నప్పుడు రాజుగారు అడుగుతాడు, ఏమంటున్నాడు? నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదేమని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయన. ఇక్కడ ఇద్దరు హృదయాలు, ఇద్దరు ఒకేసారి ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? రాజుగారు, అమ్మగారు. కాబట్టి ఇద్దరు ఉంటారు. ఒకవేళ రాజుగారు నెహెమ్యాని వెళ్ళమన్నా, రాజుగారు నెహెమ్యా నువ్వు వెళ్ళి మందిరం కట్టుకో, ప్రాకారాలు కట్టుకో, నీ పితరులు సమాధులు ఉండే పట్టణం కాలిపోయింది, అది అగ్ని చేత కాల్చబడింది, అది కూలద్రోయబడిందని చెబుతున్నా కూడా కట్టుకోమని ఆజ్ఞాపించిన అమ్మగారు పక్కనే ఉంది. ఎవరు? రాణి. కాబట్టి అందుకే నెహెమ్యా యొక్క ప్రార్థన చూడగా
నెహెమ్యా యొక్క ప్రార్థన చూడగా ఇద్దరి హృదయాలు కదిలించబడుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్క ప్రార్థన 2 హృదయాలను కదిలించింది. ఒక్క ప్రార్థన ఏం చేసిందండి? 2 హృదయాలు కదిలించింది. నిజంగా ఒక ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి. రాజుగారి హృదయము, రాణి గారి హృదయము, ఇద్దరు హృదయాలు కదిలించబడుతున్నాయి. నిజంటే ఒక ప్రార్థనకి ఎంత విలువ ఉందో చూడండి. ఒక ప్రార్థనకున్న బలం అసలు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పమంటారా? హృదయం కదిలించబడుతుంది. మెయిన్ ఏం కదిలించబడుతుందండి? హృదయం. అసలు హృదయం మామూలుగా ఎవరు చెప్పినా ఎందు, మన హృదయం మనం చెప్పింది కూడా ఒక్కోసారి ఎందు ఇనిద్దా, ఒక్కోసారి అనిపించిద్ది, వాక్యం అనిపించిద్ది, వాక్యం మాట్లాడినప్పుడు పాపలు ఒప్పుకోమని అనిపించిద్ది. కానీ మన హృదయం ఏం చేసిద్ది? ఎందుకు రేపు ఒప్పుకోవడం, ఇవాళ ఎందుకు రేపు ఒప్పుకుందాం అనిపించింది. మనం చెప్పినా మన హృదయం మాటిందో. కానీ నెహెమ్యా ప్రార్థించినప్పుడు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా అసలు తన హృదయం అన్న తన మాట విన్నదేమో కానీ నెహెమ్యా ప్రార్థించినప్పుడు రాజు హృదయం, రాణి హృదయం, ఇద్దరు హృదయాలకు కదిలించబడి. నెహెమ్యా యొక్క ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచించండి. ఎంత గొప్ప ప్రార్థన! ఇద్దరు వ్యక్తుల యొక్క హృదయాలు. గత వారం కూడా చూస్తూ వచ్చాం. అసలు రాజు అనే వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక రాజు ఎలా ఉంటాడు, రాజు యొక్క ఉండే గుణలక్షణం ఏంటి? ఒకటి, రాజు ఎలా ఉంటాడు? గత వారం చూసాం, శపించే మనస్తత్వం కలిగిన వాడు రాజు. 2, ప్రజలకు విరోధంగా ఉంటాడు. 3, ఎక్కడ కూడా పోయినటువంటి వాడు. 4, అసూయపడేవాడు. 5, దేవుని ప్రజలతో యుద్ధం చేసేవాడు. ఇది రాజు గుణలక్షణం, రాజుకుండే గుణలక్షణం ఇది. అయితే ఇలాంటి వ్యక్తి దగ్గర నుంచి దయ పొందాడు. ఇది గత వారం చూసాం. ఈ వారం చూసే మాట, రాజు రాణి ఇద్దరు హృదయాల్ని కదిలించడానికి నెహెమ్యా ప్రార్థన చేశాడు. నా యొక్క పితరులు ఉన్నటువంటి ఆ సమాధిలో పట్టణం కోల్చబడింది, దాన్ని నేను తిరిగి కట్టుకోవాలి. దాని కొరకు రాజు యొక్క సెలవు ఇంపార్టెంట్, రాజు యొక్క ఆజ్ఞ ఇంపార్టెంట్, రాజు సమాధానం ఇవ్వాలి. కాబట్టి నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి, రాజుగారు అమ్మగారు ఇద్దరి హృదయాలు ఏమని కదిలించబడ్డాయి. ఇద్దరు హృదయాలు, ఒకళ్ళది కాదు. ఎంత కఠినంగా ఉండారో, ఎంత దారుణంగా ఉండారో, ఎంత హింసించేవారు ఉంటారో, ఎంత బాధ పెట్టేవారు ఉంటారో, ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి రాజు రాణి యొక్క హృదయాలు, ఇద్దరు హృదయాలు ఒక్కసారిగా కదిలించబడ్డాయి. ఇద్దరు ఒకసారి కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? వాళ్ళిద్దరిలో ఏక మనసు వచ్చేసింది. ఏమొచ్చిందండి? ఏక మనసు. రాజుకి రాణికి ఇద్దరికి ఏక మనసు వచ్చింది. ఏక మనసుతో ఏం చేస్తున్నారు? నెహెమ్యా, నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తావు? అసలు నీకు కావాల్సింది ఏంటి? నువ్వు పోతే ఒకవేళ ఎప్పుడుకి రాగలుగుతావు? ఎందుకంటే నీ పని ఇంకోటి చేయాలి కదా, కాబట్టి మేము ఏర్పరచుకోవాలి. నువ్వు పోతే ఎప్పుడు వస్తావు? ఇంతకాలానికి నేను తిరిగి వస్తానని చెప్పాడు. సరే అయితే పో. అంటే ఇద్దరి, ఒక రాజు కానీ, ఒకవేళ నేను అనుకుంటా రాణి ఆపేస్తే ఏం చేసేవాడు నెహెమ్యా? వెళ్ళగలిగేవాడా? రాజు వెళ్ళమన్నా రాణి ఆపితే ఏమయ్యేది? ఇక రాణి మాట వింటాడు కానీ నెహెమ్యా మాట రాజు ఎందుకు వింటాడు? గిన్నె అందించేవాడు మాట వింటాడా? భార్య మాట వింటాడా? భార్య మాటే ఏ భర్త అయినా వినేది. ఇప్పుడు పక్కనోడు మాట ఎక్కువ వింటాడా, భార్య మాట ఎక్కువ వింటాడంటే భార్య మాటకి ఎక్కువ వినేది భర్త ఎప్పుడైనా. మరి ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చి నెహెమ్యా మనవి చేసినప్పుడు నెహెమ్యా చెప్పిన మాట వింటాడా, భార్య చెప్పిన మాట వింటాడా? అంటే మన భాషలో అమ్మగారు చెప్పిన మాట వింటాడా? అమ్మగారు చెప్పిన మాటే వింటాడు. మరి రాజు అయ్యుండి కూడా అమ్మగారు చెప్పిన మాట వింటాడు కానీ ఒక దాసుడు చెప్పిన మాట వినడు. కానీ ఇక్కడ విన్నాడు, ఇద్దరు విన్నారు. ఎవరిద్దరు? రాజుగారు నెహెమ్యా మాట వింటున్నాడు, అమ్మగారు వింటుంది. అంటే ఇద్దరు హృదయాలు కూడా కదిలించబడ్డాయి. అంటే ఒక ప్రార్థనకున్న బలం చూడండి, 2 వేరు హృదయాల్ని కదిలించినటువంటి అనుభవాన్ని తీసుకొస్తుంది. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి.
ఈ సమయంలో ప్రభువా మా యొక్క జీవితంలో తండ్రి ఎన్నో మేలు మీరు చేస్తూ వచ్చారు. నెహెమ్యా లాంటి ప్రార్థన మా పితరుల యొక్క అనుభవాలు మీరు మా మధ్యలో ఉంచుతున్నారు. వందనాలు. వారి యొక్క అనుభవాలు మేము ధ్యానించుకుంటూ మీకు మహిమకరంగా ఉండేలాగానే సాయించండి. ప్రార్థన కూడా ఈరోజు మీకు ఎంతో మహిమార్థమే ఉండేలాగానే సాయించండి. వాక్యం ధ్యానించేదంతా దీవించండి. ఈ రీతిలో తండ్రి మీరు కనికరించమని దేవవాక్యం ధ్యానించడం కొరకే దాసుడు కన్నులు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కర తీర్చి ముందున్న స్థానం ఎంత దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ మా అక్కర తీర్చమని వాక్య పెలుగులో మా జీవితాన్ని నడిపించి మహిమ పొందమని దేవా ఈ యొక్క రాత్రి ఆ యొక్క మందిరానికి మట్టి కూడా వేయబోతుండగా అన్ని విషయాల్లో మీరు తోడుకొండండి. దేవా రేపు పుట్టింగుల కొరక పనులుండే అన్ని విషయాల్లో సహాయం చేయమని ముందున్న సమయం ఎంత దీవించి ప్రతి అక్కర తీర్చండి. మందిరం విషయంలో కూడా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు చేస్తున్నారు. ఇంకా చేసే దేవుడు. అందుని బట్టి స్తుతిస్తూ నెహెమ్యా లాంటి ప్రార్థన మేము కలిగి అనేకులు హృదయాలు కదిలించేటటువంటి ప్రార్థన, అలాంటి ప్రార్థన ద్వారా మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా మందిరానికి క్షేమకరంగా ఉండేలాగిన సంఘ క్షేమకరంగా ఉండేలాగిన ప్రార్థించే వారికి సిద్ధపరిచి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి నేను బలహీనుండే మీరే బలపరిచి వాడుకునమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ హృదయం గురించి చూస్తున్నాం. రాజు రాణి యొక్క హృదయం నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ఏం చేయబడుతూ వచ్చింది. ఈరోజు మనం చూసే అంశం ఏంటంటే రాజుగారి రాణి గారి యొక్క హృదయం. రాణిగారు కాదులేండి, అమ్మగారు. రాజుగారు అమ్మగారి యొక్క హృదయం. నెహెమ్యా ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి కోణాన్ని ఇక్కడ మనం ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకున్నట్టయితే మొదటిగా నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి యొక్క హృదయం కదిలించబడింది. ఏమైందండి? మొదటి మాట కదిలించబడింది. కాబట్టి రాజుగారి యొక్క జీవితం అంటే నెహెమ్యా ప్రార్థన ద్వారా రాజు రాణి యొక్క హృదయం ఏమైంది అని మనం చూస్తే మొదటి మాట ఇక్కడ కనబడుతుంది, హృదయం కదిలించబడింది. చూడండి, వేరు హృదయాలు, వేరుగా ఉన్నటువంటి హృదయాలు. అసలు హృదయం ఎలాంటిది అని అంటే ఇర్మియా గ్రంథం 17:9 రాయబడుతుంది, అన్నిటికంటే మోసకరమైనట. అంటే హృదయం ఎలాంటిదంటే మనలో ఉంటూ మనలో మోసం చేసేది. హృదయం ఎలాంటిదండి? చూడండి, ఒకరోజు మనం మోసపోయామని తెలిసినప్పుడు, ఒకరోజు మనం మోసపోయామని తెలిసింది ఎప్పుడు? మధ్యాకాశానికి సంగముగా ఎత్తబడిన తర్వాత మనం మోసపోయామన్న విషయం మనకు తెలిసింది. ఎట్లా తెలిసిద్దంటే మన హృదయం మనల్ని ఎంత మోసం చేసిందో ఒకరోజు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు తెలిసింది. అప్పుడు మనలో ఉన్న హృదయం మనల్ని ఎంతగా మోసం చేసిందన్నది ఒక రోజు మనకు తెలిసింది. ఒకరోజు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు, ఒకరోజు ప్రభు యొక్క సింహాసనం ఎదురు కూర్చున్నప్పుడు, ప్రభు యొక్క ధవళ సింహాసనం ఎదురు తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైద్ది మన హృదయం మనల్ని ఎంత మోసం చేసిందన్నది. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాస్తవానికి నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి యొక్క హృదయం కదిలించబడింది. నెహెమ్యా చేసిన ప్రార్థన ద్వారా రాజు రాణి యొక్క హృదయం ఏం చేయబడిందంటే కదిలించబడింది. ఏం చేయబడిందండి? కదిలించబడినటువంటి హృదయం. ఇక్కడ మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎలాంటి హృదయం అండి? కదిలించబడినటువంటి హృదయం. తర్వాత ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే రాజు యొక్క హృదయం నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతానికి వెళ్ళి నా పట్టణం కట్టుకోవాలి అన్నప్పుడు ఏ రాజు కూడా అనుమతించడు. గత వారం కూడా చెబుతూ వచ్చా కదా. ఎందుకంటే మళ్ళా వీళ్ళు వెళ్ళి అక్కడ పట్టణం కట్టుకున్న తర్వాత నా మీదకి ఏమైనా విరోధంగా వస్తారేమో, నా మీదకి ఏమైనా యుద్ధంకి వస్తారేమో, నా మీదకి యుద్ధానికి వచ్చి నా మీద యుద్ధం చేస్తారేమో అన్న ఒక డౌట్ ఉండిద్ది రాజుకి. ఏ రాజుకైనా ఒక డౌట్ ఉండిద్ది. కానీ ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేసి వెళ్ళాడు. రాజు అడుగుతూ వచ్చాడు, నీకేం కావాలి నెహెమ్యా, ఏం కావాలని మనం చేస్తున్నావు అన్నప్పుడు ఆకాశమందరి దేవునికి ప్రార్థన చేశాడు. ఆకాశమందరి దేవుడు అంటే పరలోకపు దేవునికి ప్రార్థన చేశాడు నెహెమ్యా. పరలోకపు దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది చూడండి. రాజు యొక్క రాణి యొక్క దయ పొందాడు, అది గత వారం చూసాం. ఈ వారం చూడగా రాజు రాణి యొక్క హృదయాలు ఏం చేయబడ్డాయి అంటే కదిలించబడ్డాయి. అంటే దేవుని సన్నిధి విషయమై, దేవుని యొక్క పని విషయమై, దేవుని యొక్క ప్రాకారాలు కట్టబడటానికి, దేవుని యొక్క
పట్టణపు యొక్క ప్రాకారాలు కట్టబడటానికి రాజు రాణి యొక్క హృదయం ఏం చేయబడింది? కదిలించబడింది. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని ప్రాకారాలు కట్టడానికి ఒక అన్యుడైనటువంటి రాజు, అన్యురాలైనటువంటి రాణి యొక్క హృదయం కదిలించబడింది. ఎంత గొప్ప ప్రార్థన నెహెమ్యా చేశాడు చూడండి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హృదయం ఎలాంటిది? మోసకరమైనది. అది బయటికి కనపడేదా? కాదు. మరి ఆ లోపల ఉన్న దాన్ని కూడా ఒప్పింపు చేయగలిగాడు, ఆ లోపల ఉన్న దాన్ని కూడా కదిలించగలిగాడు నెహెమ్యా. అంటే మానవుడు దేహం బయటికి కనపడదు, కానీ లోపల ఉన్న హృదయం కనపడదు. అంటే కనబడినటువంటి హృదయాన్ని కూడా తన ప్రార్థన ద్వారా కదిలించగలిగిన వాడు. ఒక్క హృదయం కాదు, అది 2 హృదయాలు, 2 హృదయాలు. అంటే రాజు రాణి, రాజుగారిది అమ్మగారిది, 2 యొక్క హృదయాలు ఏం చేయగలిగాడు? కదిలించగలిగాడు. అంటే ఎంత గొప్ప ప్రార్థన చేశాడు నెహెమ్యా. గమనించండి, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా అంతరంగం, ఇన్సైడ్, లోపల ఉండేటువంటి హృదయము, 2 హృదయాలు కదిలించబడి. ప్రియులారా, ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రాకారాలు కట్టుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళి కట్టుకుంటానంటే రాజు అడ్డగిస్తల్లా, రాణిగారు అడ్డగిస్తల్లా. ప్రాకారాలు కట్టుకోవాలని అన్నప్పుడు ఏం చేస్తున్నారండి? నేను ప్రాకారాలు కట్టుకోవాలనగానే నెహెమ్యా వెళ్ళటానికి ఎంత టైం, మళ్ళీ తిరిగి రావడానికి ఎంత టైం పట్టింది? హృదయం కదిలించబడింది అక్కడ. ఈ రాత్రి మనం చేసే మొదటిగా మన హృదయం దేవుని విషయమై కదిలించబడాలా. రెండోదిగా మన ప్రార్థన ద్వారా అనేక విషయాల్లో, ఒక రక్షణ లేని వ్యక్తికి కానీ చూడండి, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ఒక అన్యుడైనటువంటి రాజు హృదయం కదిలించబడిందంటే, మరి ఒక్కరి ప్రార్థన ద్వారా 2 హృదయాలు కదిలించబడి అంటే ఎంతమంది ఇక్కడ సంఘ ప్రార్థనకు వచ్చి ఉన్నాం. మన ప్రార్థన ద్వారా ఎంతమంది అన్యుల యొక్క హృదయాలు కదిలించబడితే చూడండి. అంటే మన ప్రార్థనకి ఎంత పట్టుదల, బలం ఉందో చూడండి. ప్రార్థనకున్న బలం ఎంత గొప్పది. హృదయాన్ని కూడా కదిలించగలిగేది ప్రార్థన అంటే. ఏం చేయగలిగింది? హృదయాన్ని కూడా కదిలించగలిగింది. అదే మరి ప్రార్థన అంటే. అంత గొప్ప బలమైనది ప్రార్థన. ప్రియులారా, హృదయాన్ని ఎవరు కూడా కదిలించలేరు, హృదయాన్ని ఎవరు కూడా కదిలించలేరు. కానీ ప్రార్థన హృదయాన్ని కూడా కదిలించగలదు. కాబట్టి ఎంత గొప్ప ప్రార్థన నెహెమ్యా యొక్క అనుభవం. అందుకు రాజు రాణి తన దగ్గర కూర్చున్నప్పుడు నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును అంటే అక్కడ హృదయం కరిగిపోయింది. ఏమైందండి? హృదయము కదిలించబడింది. మొదటిగా ఏమైంది? కదిలించబడింది హృదయం. కాబట్టి నెహెమ్యాను పంపటానికి సిద్ధపడ్డారు, దేవుని పట్టణాలు కట్టుకోవడానికి. రెండోదిగా మనం చూస్తున్నట్టయితే ఇదే అధ్యాయం, ఇదే వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. చాలా అక్క. అంటే ఈ మాటకు అర్థం ఒకటి, రాజు రాణి యొక్క హృదయం కొరకు ప్రార్థన చేశాడు నెహెమ్యా. వాస్తవాన్ని చెప్పాలి, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి హృదయం కొరకు కాదు, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి యొక్క హృదయాలు ఏం చేయబడి? మొదటిగా కదిలించబడ్డాయి. 2, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి, రాణి అనకూడదు, అమ్మగారి యొక్క హృదయాలు ఏం జరిగిందంటే, ఒకటి కదిలించబడింది, రెండోదిగా చూడగా ఏక హృదయంగా చేయబడుతూ వచ్చినాయి. ఏం చేయబడుతూ వచ్చినాయండి? ఏక హృదయం. అంటే ఒకటే హృదయంగా చేయబడుతూ వచ్చింది. రాజుగారు అమ్మగారి యొక్క హృదయం నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా, నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన బట్టి 2 హృదయాలు ఏకత్వంలోకి వచ్చేసినాయి. 2 ఏమని అడుగుతున్నారు? ఎన్ని దినాలు పడుతుంది నెహెమ్యాను వెళ్ళి రావడానికి అని అడుగుతున్నారు. అంటే ఏక మనసులోకి తీసుకొచ్చేసాడు, 2 హృదయాలు ఏకత్వంలోకి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ప్రార్థన! నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా మొదటిగా హృదయం కదిలించబడింది. 2, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు హృదయాలకు ఏం జరిగింది? 1, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు హృదయం కదిలించబడింది. 2, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు హృదయం ఏం చేయబడిందంటే ఏక, రాజుది రాణిది 2 హృదయాలు కదిలించబడ్డాయి. 2 హృదయాలు ఏమైనా ఇప్పుడు ఏక తాత్పర్యం మీదకి వచ్చినాయి, ఏకత్వంలోకి తీసుకొచ్చారు.
రాత్రి కూడా మనం గృహకూడికలో చూస్తూ వచ్చాం. ఏక మనసు గలవారే ఉండుడని పౌలు ఎవరో చెబుతున్నాడు? మర్చిపోయారా? రాత్రి ఏం తిన్నారో గుర్తున్నందా లేదా? మరేం చెప్పాడైతే గుర్తులేదు. చాలా మంచివాళ్ళం మనం, ఎంత మంచివాళ్ళం. తిన్నది గుర్తుపెట్టుకుంటున్నాం కానీ ఆత్మీయ ఆహారాన్ని గుర్తుపెట్టుకోవడం. ఏక మనసుతో ప్రార్థించడం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తున్నాం ఏక మనసు కలిగి ఉండడని. ఎందుకంటే కొరింథీయుల్లో ఉన్నటువంటి వారు కొట్లాట్లో గొడవలు ఉన్నారు. కొరింథీయుల్లో ఉండేవారు సంఘంలో ఉంటూ కూడా నువ్వెంత అనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ కొరింథీయుల్లో ఉండేవారు ఎట్లా ఉంటారు తెలుసా? నేను అనే స్వభావం ఎక్కువ ఉంది అక్కడ. ఒకడు అంటాడు నేను అపోలో వాడిని అంటాడు, ఒకడు నేను కేఫా వాడిని అంటున్నాడు. పౌలు అంటాడు ఒకడు నేను పౌలు వాడిని అంటున్నాడు. అపోలో వాడు, పౌలు వాడు, కేఫా వాడిని అని మీరు అంటున్నారు. కానీ అసలు ఇదంతా కరెక్ట్ కాదు. ఒకడు నాటేడు మొక్కని, మరొకడు నీరు పోసాడు. వృద్ధి చేయగలిగిన వాడు దేవుడే. ఇక్కడ కేఫా వాడు లేడు, పౌలు వాడు లేడు, అపోలో వాడు లేడు. అందరూ కూడా ఎవరు వారు? క్రీస్తు వారే. క్రీస్తే వృద్ధి చేసేది. ఇన్ని మాటలు చెప్పినా ఆ కొరింథీయులో ఉన్న సంఘస్థుల్లో కొట్లాట్ల ముడికి గొడవల ముడికి ఆగల. ఇప్పుడు మనకు మందిరాల్లో కొట్లాట్లు గొడవలు ఎక్కువైపోయినాయి. ధనాపేక్ష, అధికారాన్ని బట్టి, ఇంకో దాన్ని బట్టి. కానీ అప్పుడు ఆ దినాల్లో కూడా ఉండే గొడవలు. పౌలు కొరింథీయులకి 2 పత్రికలు రాస్తూ 3వసారి అంటాడు నేను 3వసారి మీ దగ్గరకు రాదలిచి ఇష్టపడి ఉండా, ఈసారి నేను మీ దగ్గరకు వచ్చానా అది వేరే రీతిలో ఉండిద్ది అంటాడు పౌలు. అంత కఠినంగా మాట్లాడతాడు. అంటే అక్కడ ఉన్న సమిషులు, మీరు సంఘస్థులు, మీరు స్వరక్తం ద్వారా కడగబడిన వారు. యేసుప్రభు తన స్వరక్తంతో మిమ్మల్ని కడుక్కుని తన బిడ్డలుగా మిమ్మల్ని చేసుకున్నాడు. మీరు కేఫావాడు కాదు, పౌలువాడు కాదు, ఇంకా పేతురువాడు కాదు. మీరు ఎందుకు? పేతురు ప్రాణం పెట్టాడా? పౌలు ప్రాణం పెట్టాడా? క్రీస్తే కదా మీ కొరకు ప్రాణం పెట్టింది. మీరందరూ కూడా ఒకే రీతిలో ఉండాలి. కానీ ఒకడేం పౌలు వాడిని అని కొట్టుకుంటాడు, ఇంకోటేం క్రీస్తు కాదు, ఎవరు నేను కేఫా వాడిని అని కొట్టుకుంటున్నారు. కేఫా ఎవరు? పౌలు ఎవరు? క్రీస్తే కదా. పేతురు ప్రాణం పెట్టాడా మీకోసం? పౌలు ప్రాణం పెట్టాడా? లేదే. మీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసుప్రభు వారు. మరి అందుకే అంటున్నాడు పౌలు ఒకడు నాటేడు, ఇంకా నీరు పోసింది మరొకడు, వృద్ధి చేయగలిగిన వాడు దేవుడే. అంటే ఒకవేళ కేఫా నాటినా, పౌలు నీరు పోసినా వృద్ధి చేసింది ఎవరు? దేవుడే. మరి మీరెందుకు కొట్లాడుకుంటున్నారు, గొడవాడుకుంటున్నారు? మీకు ఏక మనసు అవసరం. మందిరంలో ఏక మనస్సు లేకపోయినప్పుడు, ఏక మనస్తత్వం రానప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పౌలు కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు. అదే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 అంటున్నాడు కదా, మీకు ఏక మనసు అవసరం. ఏం అవసరం అంటున్నాడండి? ఏక మనస్సు. మీరు ఏక మనసు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉంటారో అప్పుడు మీ జీవితాలకు క్షేమం, అప్పుడు మీ జీవితాలకు ఆశీర్వాదం ఉంటుంది. ఏక మనసు కలిగి ఉండాలి. కానీ అది లేరు. పౌలు క్షమించండి, ఫిలిప్పీలో ఉన్నవారు లేరు. అదే రీతిలో కొరింథీయులో ఉన్న సంఘస్థులు కూడా లేరు. దరిద్రం పట్టి జీవిస్తూ వస్తున్నారు. కొట్లాట్లు గొడవలు తప్పక మరొకటి లేదు ఆ 2 సంఘంలో. మీరు సరిగ్గా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక కానీ, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కానీ, బైబిల్ యాడ్ తీసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక కానీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కానీ ఒకసారి మీరు చూడండి. అక్కడ ఉన్నట్టుండే చూడండి. దాంట్లో ఇంకోటి కొత్తదేమన్నా ఉంటే తీసుకోండి ప్రజెంట్. కాబట్టి ఇద్దరు విషయాలు, 2 సంఘస్థుల యొక్క జీవితాలు చూస్తున్నాం. కొట్లాట్లు గొడవలే, అంటే ఏక మనసు లేదు. ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? సంఘస్థులకి ఏక మనసు లేదు, ఒక అన్యులిద్దరికి ఏక మనసు వస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఒక ప్రార్థన ద్వారా సంఘస్థులకేమో ఏక మనసు లేదు. పౌలు అదే బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. మీరు దేవుని బిడ్డలు, దేవుడు మిమ్మల్ని వృద్ధి చేసింది, దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. మీరు వృద్ధి అవ్వాల్సిన వారు. ఏక మనసు కలిగి ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండమంటే ఇక్కడేమో ఒకడేమో నేను కేఫా వాడిని అంటాడు, ఒకడేమో నేను పౌలు వాడిని అని కొట్టుకొని చెప్తున్నారు. పౌలు వచ్చి చెబుతున్నాడు ఎవడు కేఫా వాడు, ఎవడు పౌలు వాడు? పౌలు ప్రాణం పెట్టినా, కేఫా ప్రాణం పెట్టినా క్రీస్తే కదా మీ కొర ప్రాణం పెట్టింది. మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? అంటే మీకు ఏక మనసు లేదు. అదన్న ఇప్పటికైనా ఏక మనసు కలిగి ఉండండి, ప్రభువు అక్కడ సమీపిస్తుందని పౌలు హెచ్చరిస్తున్నాడు. కానీ యథాస్థితి చెప్పండి. యథాస్థితి ఏమన్నా తెలిస్తే చెప్పండి. యథాస్థితి
తదా స్తత, అంతే. యథాస్థితి అట్లాగే ఉంది, ఎట్టుండాలి అట్లాగే ఉంటూ వచ్చింది. జీవితం మార్పు ఉంటుందా? పౌలు అందుకే హెచ్చరిస్తున్నాడు, మూడోసారి నేను మీ దగ్గర రావాలని అనుకుంటున్నాను, ఈసారి వచ్చేది వేరే రీతిలో ఉండేది, నేను మీ దగ్గరకు వస్తుంది, మీరు రక్షించబడిన వారు. ఇక్కడ ఒక విచిత్రం చూడండి, నెహెమ్యా ప్రాకారాలు కట్టుకోవడానికి ప్రార్థన చేస్తే ఒక రాజు మళ్ళీ అమ్మగారు, ఎవరు అమ్మగారు? రాణి, ఇద్దరు హృదయాలు ఏకత్వంలోకి తీసుకొచ్చింది. ఎవరు చేశారు ఆ ప్రార్థన? నెహెమ్యా. అంటే నెహెమ్యా యొక్క ప్రార్థన ఇద్దరు అన్యుల యొక్క హృదయాలు ఏకత్వంలోకి తీసుకొచ్చింది. నెహెమ్యా యొక్క ప్రార్థన ఇద్దరు హృదయాలు కదిలించింది. మరి ఒక అన్యుల యొక్క హృదయాలు కదిలించింది నెహెమ్యా ప్రార్థన, అన్యుల యొక్క హృదయాల్ని ఇద్దరు హృదయాలు ఏకత్వంలో తీసుకొచ్చింది. అంటే ఎంత గొప్ప ప్రార్థన చేశాడు నెహెమ్యా. ఒక అన్యుల హృదయాలు ఏకత్వంలోకి వస్తాయి, కానీ ప్రాకారాలు కట్టే విషయాల్లో ఇంకో విషయాల్లో ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం చూడగా ఏకత్వంలోకి రాలేకపోతుంది. విశ్వాసులే ఏకత్వంలో లేరు, అన్యుడే ఏకత్వంలో ఉంటున్నారు అందరూ కూడా. ఒక ప్రార్థన ద్వారా ఇప్పుడు నెహెమ్యా చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం ఏం చూసాం? 6, 7వ వచనమా? 6వ వచనం. నెహెమ్యా ప్రార్థించగా రాజు రాణి ఏమంటున్నారు? అయ్యా, మరి నువ్వు వెళ్ళటానికి రావడానికి ఎన్ని దినాలు పట్టిద్ది అంటారు. అంటే అర్థం ఏంటి? హృదయము కదిలించబడింది. రెండోదిగా నెహెమ్యా ప్రార్థించడం ద్వారా, నెహెమ్యా యొక్క హృదయం కాదు, నెహెమ్యా ప్రార్థించడం ద్వారా ఏం జరిగింది? రెండోదిగా ఒకటి, రాజు రాణి యొక్క హృదయం కదిలించబడింది. 2, ఇద్దరు హృదయాలు ఏకత్వంలోకి వచ్చినాయి. ఇప్పుడు ఎవరు ఈ ఇద్దరు? రాజు ఎవరు, రాణి ఎవరు? అంటే అమ్మగారు అయ్యగారు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు రాజు రాణి అనక్క, నేను అందా అది తెలుగులోనే చెప్పింది. ఎవరు వీళ్ళిద్దరు? అన్యులు. ఒక అన్యులకేమో ఒక దేవుని బిడ్డ ప్రార్థించగా ఇద్దరు హృదయాలు ఒకటవుతుంది. అసలు మీరు గమనించండి, హృదయాలు ఇంపార్టెంట్. దేహాలు ఒకటవటం కాదండి, హృదయాలు ఒకటవుతున్నాయి. అసలు మన హృదయమే మనల్ని ఇష్టపడదు, మన హృదయమే మనం చెప్పినట్టు ఎందు, మన హృదయమే మనకు దేవుడు చెప్పిన మాటలు కూడా ఎందు, మన హృదయం మనం చెప్పేది కూడా ఎందు. మన హృదయం అలాంటిది. మరి అలాంటి హృదయాలు రెండు కూడా ఒకే విధానంలోకి తీసుకొచ్చాడు నెహెమ్యా. ఎంత గొప్ప ప్రార్థన చేసి ఉంటాడు నెహెమ్యా. మరి ఈ ప్రార్థనే ఇంపార్టెంట్. కానీ మనమైతే ఒక ప్రార్థన ద్వారా అన్యులు రెండు హృదయాలు ఒకటిగా చేయబడుతున్నాయి. కానీ దేవుని మందిరంలో రెండు విధానాల్లో విభజించబడి కొట్లాడుకుంటున్న క్రైస్తవులు, రక్షణ మారుమోసు బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డలు మాత్రం ఎన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నారో, కానీ ఏకత్వం లేదు, ఏకత్వం కలిగిన హృదయం లేదు. వాస్తవానికి ఎవరికి ఏకత్వం కలిగిన హృదయం ఉండాలా? ఎవరికి ఉండాలి? క్రీస్తు నమ్మి రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన విశ్వాసులకు ఏకత్వం కలిగిన మనసు ఉండాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, సంఘంలో మందిరంలో విశ్వాసులకు ఏకత్వం కలిగిన మనసు లేదు, కానీ ఒక వ్యక్తి ప్రార్థించగా అన్యులకేమో ఏకత్వం కలిగినటువంటి హృదయం వచ్చేస్తుంది. అంటే మనం గొప్పవాళ్ళ, వాళ్ళు గొప్పవాళ్ళ? అందుకే ప్రభు ఒక మాట అంటాడు, మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు ఊరకనే చెప్పాల ప్రభు, భవిష్యత్తు నెరిగిన వాడు ప్రభు. మొదటివాడు ఏమవుతాడు? అబ్బా వీడు మొదటోడు రా అనుకుంటాం, వాడు చివరన ఉంటాడు. వీడు చివరోడు రా అనుకుంటాం, వీడే మొదట్లో ఉంటాడు. క్రీస్తులో ఆ సంగతి. ఇప్పుడు ఏమని చెప్పండి, ఎవరు మొదట్లో ఉండరు? క్రైస్తవులు మొదట్లో ఉండరా ఏకత్వం కలిగిన హృదయంలో? అన్యులు మొదట్లో ఉండరా? నాకు తెలిసైతే నేను చెప్పగలిగేది ఏంటంటే, అన్యులే ఏకత్వం కలిగినటువంటి హృదయంలో మొదటి స్థానంలో ఉంటారు. మరి క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? ఆత్మీయత అడుగంటుచున్నదని పాట పాడుకుంటూ వస్తాం. అడుగంటిపోయినటువంటి విధానంలో ఉంటారు. అడుగంటిపోవటం అంటే అర్థం ఏంటి? అడుగంటిపోవటం అంటే అర్థం ఏంటి చెప్పగలుగుతారా? ఏదన్నా అన్నం ఒక బౌల్లో వండుతున్నాం అనుకోండి, ఏమైంది? కింద మాడిపోతున్న దాన్ని అడుగంటడం అంటారు. ఆత్మీయుల యొక్క జీవితాలు ఏమైపోయినాయి? మాడిపోతున్నాయి. అడుగంటడం కాదు, ఆత్మీయుల జీవితాలు మాడిపోతున్నా కానీ ఏక మనసు రావట్లా. ఒక అన్యుడికేమో, ఒక క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డ ప్రార్థించగానే ఏక హృదయం వచ్చేస్తుంది. కానీ దేవుని ప్రజలకేమో ఎన్నిసార్లు ఎన్ని ప్రార్థనలు చేసినా ఏక హృదయం ముడికి రావట్లా. ఇదే విచిత్రం. ఇప్పుడు తీర్పులోకి ఎవడొస్తాడు మీరే చెప్పండి? అన్యుడు వస్తాడా, దేవుని బిడ్డ వస్తాడా? అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా 12-11 పేతురు అంటాడు, ఏమంటాడు తెలుసా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్ద నుండి ఆరంభం అయితే
దేవుని సువార్తకు అవిధేయత చూపించిన వాడి గతి ఏమవును? అది మన దగ్గర నుంచి ఆరంభమయ్యే దినాలు రాబోతున్నాయి. ఏక హృదయం మనలో లేనప్పుడు ఒకరోజు మనం తీర్పులోకి వెళ్తాం. కానీ పేతురు స్పష్టంగా చెబుతున్నాడు, 4వ అధ్యాయము 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 4:17. అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఏమైంది ఇక దేవుడి తెలుసు. అంతదాకా మనం కూడా తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే నెహెమ్యా యొక్క ప్రార్థన, మొదటిగా హృదయాలు. నెహెమ్యా యొక్క ప్రార్థన రాజు రాణి యొక్క హృదయాన్ని ఏం చేసింది? కదిలించింది. మొదటగా 2, రాజు రాణి యొక్క హృదయాన్ని ఏం చేసింది? ఏకత్వంలోకి తీసుకొచ్చింది నెహెమ్యా యొక్క ప్రార్థన. నెహెమ్యా ప్రార్థించడం ద్వారా రెండుగా ఉన్నటువంటి హృదయాలు, విడివిడికుండా హృదయం నెహెమ్యా ప్రార్థనతోనే ఒకటైపోయింది. నెహెమ్యా ప్రార్థనతో ఏమైంది? ఒకటైంది. నెహెమ్యా అన్నాడు, అయ్యా రాజు రాణి అంటున్నారు, అయ్యగారు అమ్మగారు అంటున్నారు, ఏమని? అయ్యా నెహెమ్యా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ పితరులు మరి ఏదైతే సమాధిరుండ పట్టణం కాల్చివేయబడింది, కోల్చబడింది అంటున్నావు కదా, అది తిరిగి కట్టుకోవడానికి నువ్వు వెళ్ళి కట్టుకుని తిరిగి రావడానికి ఎంతకాలం పట్టవచ్చు? ఇంతకాలం అని చెప్పాడు. ఇక్కడ రాయబడలేదు కానీ ఇంతకాలం అని చెప్పున్నాను అంటున్నాడు. కానీ ఎంతకాలం అన్నది నెహెమ్యాకు తెలుసు. ఇంతకాలం అని చెప్పిన తర్వాత ఇంత సమయం పట్టిద్దని చెప్పినప్పుడు సరిపోయి త్వరగా రమ్మని పంపించారు. ఇప్పుడు ఇద్దరు పంపించడం కారణం ఏంటంటే హృదయం కదిలించబడింది. ఇద్దరు హృదయాలు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా నెహెమ్యా విషయంలో కానీ, ప్రాకారాలు కట్టుకునే విషయాల్లో కానీ, కాలిపోయినటువంటి ప్రాకారాలు తిరిగి కట్టే విషయంలో కానీ ఏక మనసు ఇద్దరికి అన్యులకి దేవుడిచ్చాడు. అంటే నెహెమ్యా చేసిన ప్రార్థన ద్వారా ఇద్దరు అన్యులకి ఏక మనసు ఇచ్చాడు. ప్రార్థన ఎంత బలమైందో అర్థం చేసుకోండి. కానీ మనం ఆ ప్రార్థన చేయడానికి ఎన్ని మూలుగుతామో, ఎన్ని బాధలు పడతామో. ఒక అరగంట గంట ప్రార్థనలో కూర్చోడానికి కూడా ఎన్ని నొప్పులు బాధలు ఉంటాయో, ఎన్ని బాధలు. పిల్లరా, ఆ నొప్పులు బాధలు తట్టుకోలేక నిద్ర కూడా పోతాం మందిరంలో. ఎన్ని బాధలు. కానీ ప్రార్థన అంటే ఎంత గొప్పదో తెలుసు అసలు. ఒక అన్యుల యొక్క ఇద్దరు అన్యులు, రాజు రాని అన్యులు, వారి హృదయాలు కదిలిస్తుంది ప్రార్థన. రాజు రాని అన్యులు, వారి ఇద్దరు హృదయాలు, ఒకవేళ వారి కుటుంబ జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో ఐక్యత ఉందో లేదో తెలియదు, కానీ నెహెమ్యా ప్రార్థించడంతో ఏక హృదయాన్ని తీసుకొచ్చాడు ఇద్దరికి. ప్రార్థన ఎంత బలమైందో చూడండి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. చేసేవాళ్ళు లేరు. ప్రార్థన చేస్తున్నాం అందుకంటారు, ప్రభు ఊరకనే చెబుతున్నాడా, అందరూ తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు. అంటే ప్రార్థన పెదాలతోనే మనం చేస్తున్నాం, హృదయంతో ప్రార్థన చేయట్లా. నెహెమ్యా యథార్థ హృదయంతో ప్రార్థించాడు కాబట్టి రాజు రాణి యొక్క హృదయం కదిలించబడింది. రాజు రాణి యొక్క హృదయం ఏకత్వంలోకి వచ్చేసింది. ఏకంగా చేపడుతూ ఒకే రీతిలో ఉన్నాయి రాజు రాణి యొక్క హృదయాలు. ప్రార్థన ఎంతో గొప్పది. పెదాలతో చేసే ప్రార్థనకు విలువ లేదు. యథార్థమైన హృదయంతో చేసే ప్రార్థనకి విలువ ఎక్కువ ఉంది. ఇది 2. 3వ విషయాన్ని చూద్దారండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. చదువు అక్క. కీర్తన బయట చాలు అక్క, కష్టం ఎందుకులే కానీ నేను తొందరగా ముగిస్తాను. 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ఒక రాజు రాణి యొక్క హృదయం ఏం చేయబడిందంటే, మొదటిగా కదిలించబడింది. 2 ఏం చేయబడింది? ఏకత్వంలోకి తీసుకురాబడింది ఇద్దరు హృదయాలు ప్రార్థన ద్వారా. 3 నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ఏం చేయబడుతూ వచ్చిందంటే, అందుకు రాజు రాణి తన దగ్గర కూర్చుని ఉండగా నీ ప్రయాణం 8 దినములు పట్టున అంటున్నాడు. అంటే ఇక్కడ వారిద్దరు హృదయాలు ఏం చేయబడిందో తెలుసా? 3వదిగా కరిగిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇద్దరు హృదయాలు ఏమని కరిగిని. దేని కొరకు కరిగిని ఇద్దరు హృదయాలు?
ఇద్దరు హృదయాలు కరిగిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం. దేని కొరకు కరిగినాయి? నెహెమ్యా ప్రార్థన వల్లే ఇద్దరు హృదయాలు కరిగినాయి. దేని కొరకు కరిగినాయి అంటే ఎందుకు కరిగినాయి అని నేను అంటలా. ఎందుకు కరిగినాయి అంటే ప్రార్థన ద్వారా కరిగినాయి అని అనొచ్చు. దేని కొరకు కరిగినాయి? ప్రాకారములు కట్టుకోవటానికి, పడద్రోయబడి కాల్చబడి కోల్చబడిన ప్రాకారాలు కట్టుకోవడానికి హృదయాలు ఏమైనాయి? కరిగిపోయినాయి. అయ్యో, నెహెమ్యా ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. మొదటిగా రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు ఏమన్నాడు? నీకేం కావాలి, నీ ముఖం ఎట్లా ఉంది అని అడిగినప్పుడు ఆకాశమందర దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నాడు. రాజు అరంగాన్ని ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. పరలోకపు దేవునికి ప్రార్థన చేసి రాజుతో సమాధానం ఇస్తున్నాడు. అప్పుడు రాజు యొక్క హృదయం కదిలిపోతుంది. దేవునికి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ద్వారా రాజు యొక్క హృదయం కదులుతుంది. రాజు ఏం చేస్తున్నాడు? ఒకటి, రాజు యొక్క కానీ రాణి యొక్క హృదయం ఏం చేయబడుతుంది? కదిలించబడింది. రెండు, ఏకత్వంలో తీసుకురాబడింది. మూడు, కరిగిపోతుంది. ఎందుకు? రాజు హృదయం, రాణి హృదయం, రాజుగారు అమ్మగారి హృదయం, అమ్మగారు అనిపోతే మళ్ళీ ఆమె ఫీల్ అయితే, రాజుగారు అమ్మగారు ఇద్దరు హృదయాలు ఎందుకు కదిలించబడుతున్నాయి, కరిగిపోతున్నాయి అంటే? ఎందుకు కరిగిపోతున్నాయి అంటే ప్రాకారాలు కట్టుకోవటానికి. ప్రాకారాలు కట్టుకోవటానికి. అయ్యో పాపం, నెహెమ్యా ఎంతగా అడుగుతున్నాడో. తన పితరులున్న పట్టణము తన పితరుల సమాధులున్న పట్టణం కాల్చివేయబడి పోల్చబడిందంట. పాపం ఎంత బాధ వచ్చి పడిందో నెహెమ్యాకి, ఎంత కష్టం వచ్చి పడిందో, ఎంత బాధలో ఉన్నాడో, ఎంత కష్టంలో ఉన్నాడో. నెహెమ్యాని త్వరగా పంపించి అది కట్టుకోవడానికి అవకాశం ఇద్దామని ఇద్దరి హృదయాలు ఏమైనా కరిగిపోయినాయి. ఇద్దరు హృదయాలు కరిగిపోయినాయి. అందుకే అన్నారు కదా, నీకు ఎంతకాలం పట్టింది నెహెమ్యా మళ్ళీ రావడానికి? ఇంతకాలం అని చెబుతున్నాడంటే ఇద్దరు హృదయాలు కరిగించాడు. ఒక ప్రార్థన ఇద్దరు హృదయాలు కదిలించబడుతున్నాయి. ఒక ప్రార్థన ఇద్దరు హృదయాలు ఏకత్వంలో తీసుకురాబడుతుంది. ఒక ప్రార్థన ఇద్దరు హృదయాలను కరిగిస్తుంది. ఏం చేస్తుందండి? ఇద్దరు హృదయాలు కరిగిపోయేటట్టు చేస్తున్నారు. ఇంతకుముందు మనం చూస్తూ వచ్చాం గత వారం. రాజు ఎలా ఉంటాడో ఒక రకంగా చెప్పాలంటే కఠినంగా ఉంటాడు రాజు, అవునా? శిక్షించే కోణంలో ఉంటాడు రాజు. మరి అలాంటి రాజే ఇప్పుడు ఏమవుతున్నాడు? కరిగిపోయాడు. ఎందుకు కరిగిపోయాడు? అంటే ఆ పట్టణ ప్రాకారాలు కోల్చబడి, అవి కాల్చివేయబడి, అవి నెహెమ్యాకి సంబంధించినవంట. నెహెమ్యా అంత నమ్మకస్తుడో కాబట్టి నెహెమ్యా చెప్పిన మాటలకి రాజు రాణి యొక్క హృదయం కరిగిపోయింది. ఎంత నమ్మకస్తుడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నెహెమ్యా ఒక పనివాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక పనివాడు రాజు రాణి దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటే, రాజు రాణి వారి దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు మాటకి కరిగిపోయినటువంటి వారు ఉన్నారు. అసలు నెహెమ్యా స్థితి ఏంటంటే గిన్నె అందించడం. గిన్నె అందించిన తర్వాత నెహెమ్యా ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ గిన్నె తాగి పక్కన పెడితే దాన్ని తీసుకెళ్ళటం ఏదో ఒకటి చేయటం తప్పగా మాట్లాడటానికి అవకాశం లేదు. అసలు నోరు కట్టేసుకుని పెదాలు కూడా కదపుకోకుండా వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇటు పెట్టాలి. రాజుగారు రాజా తీసుకొని అంటానికి కూడా అవకాశం లేదు. ఆయన తిరిగి ఆ గిన్నె వైపు చూసి ఇది తాగాలే ఆయన అనిపించి ఆయన తీసుకుంటే తప్పగా ఆయన తీసుకునేంత వరకు ఆ గిన్నెట్టగా పట్టుకుని ఉండాలి. మరి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేయంగానే మౌనంగా ఉండాల్సిన వ్యక్తి దేవునికి ప్రార్థించడం ద్వారా రాజు హృదయము కదిలించబడింది. రాజు అమ్మగారి హృదయం. రెండు, రాజు అమ్మగారి హృదయం ఏకత్వంలో తీసుకురాబడింది. రాజుగారిది అమ్మగారిది ఇద్దరు హృదయాలు ఏమని కరిగిపోయినాక ఏమైపోయినాయండి? కరిగిపోయినాయి. ఎంతో కఠినంగా ఉండాల్సిన వారు, ఎంతో కఠినస్తులు, ఎంతో కఠినంగా ఉండాల్సినటువంటి వారి హృదయాలు కరిగిపోయినాయి. కారణం ఏంటి? నెహెమ్యా యొక్క ప్రార్థన. అంటే మన ప్రార్థన ద్వారా ఎందరో హృదయాలు కరిగించబడతాయి. అది మందిరం పైన, అది రక్షణ గురించా, అది సంఘం అభివృద్ధి గురించా, నూతనాత్మలు రావటం కొరక. అంటే మనం చేసే ప్రార్థన నెహెమ్యాలాగా చేస్తే అన్యులైనా, మన పిల్లలైనా, మన కుటుంబాలైనా వారి హృదయాలు కరిగించబడతాయి. ఎంత కఠినుడైనా దేవుని మందిరానికి మన పిల్లలు అంటారు రారా రారా అని మనం బతిలాడతాం. నేను రానా మందిరానికి అంటాడు. ఈ రానున్న వ్యక్తే వచ్చేటట్టు దేవుడు చేయగలడు. కారణం ఏంటి? మన ప్రార్థన. కానీ మనం అలాంటి ప్రార్థన చేయలేమే.
మన అవసరతను మనం దేవుని చెప్పుకుంటాం. బ్రదర్, ఇదిగో నా కుమార్తెకి ఇట్లా, నా కుమారుడికి ఇట్లా, వాళ్ళకి ఈ అవసరం ఉంది, వాళ్ళకి ఆ అవసరం ఉంది అని మనం చెప్పుకుంటాం. వాళ్ళు మందిరానికి రావడం కొరకు కూడా ప్రార్థన చేయమని చెబుతాం, మంచిదే. కానీ మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన సరైన విధానంలో దేవునికి మహిమకరంగా యథార్థంగా నెహెమ్యా లాంటి ప్రార్థన చేస్తే మన కుటుంబీకుల యొక్క హృదయాలు ఎందుకు కరగవు చెప్పండి? కరగవా? నేను చెప్పగలుగుతా, నా తండ్రి హృదయం కరిగింది. ఇక్కడుంటే మా నాన్నగారు మందిరానికి ఖచ్చితంగా వస్తాడు. ఏడుంటే మా నాన్నగారు ఖచ్చితంగా వస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఆయన కొరకు, ఆయన రక్షణ కొరకు. నాకు తెలిసి ఆయన రక్షించబడ్డాడో లేడో అన్నది నాకు పూర్తిగా అవగాహన లేదు. కానీ ఎందుకంటే ఆయన అనుభవం చాలాసార్లు నేను ఆంధ్రలో సేవ చేసినప్పుడు కూడా వాక్యం వింటూనే ఉండేవాడు. మరి ఇంకా రక్షించబడ్డాడో లేదు తెలియదు. కానీ ఇక్కడ మొడికి ఖచ్చితంగా ఉంటే నరసాపూర్కి కానీ వస్తే మందిరానికి ఖచ్చితంగా వస్తాడు. ఇంటికాడ ఉండటానికి ఇష్టపడ్డా. నేను చాలాసార్లు గమనించా, చాలాసార్లు మందిరానికి రావడానికి ఇష్టపడతాడు. అసలు నేను రమ్మని కూడా అన్నాను. నేను త్వరగా అసలు వాళ్ళు ఎవరుండా ఉదయాన్నే ఆదివారం వచ్చిందంటే 6 గంటలుగా లేచేస్తా, 6-7 త్వరగా రెడీ అయిపోయి నేను అసలు పిల్లలు లేకపోక మునిపోయి నేను సిద్ధమైపోయి కూర్చుంటా. మా నాన్నగారు నన్ను చూస్తూ వస్తాడు, వీడేంటి ఇంత తొందరగా వెళ్తానంటే ఈరోజు ఖచ్చితంగా ఆదివారం. నేను త్వరగా లేచి టెన్షన్ పడుతున్నానంటే ఆ రోజు ఖచ్చితంగా ఆదివారం అని ఆయనకు అర్థమైపోయింది. ఇక నేను వచ్చిన కొంతసేపటికి ఆయన వచ్చేసేస్తాడు. ఒక మధ్యాహ్నం లేకపోతే బలవర్తమానికి ఏదో టైం కన్నా వస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే ఒకరోజు వచ్చాడు, కింద కూర్చున్నాడు, కుర్చీ లేకపోయినా. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు కింద కూర్చోవడం చూడలే, నేను కింద కూర్చున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే ఒక హృదయం కదిలించబడిద్ది. మనం ఎక్కడ చేస్తున్నాం ప్రార్థన కదిలించబడటానికి? మన పిల్లల మందిరానికి రావాలి, భార్య రావాలి, భర్త రావాలి, పిల్లలు రావాలి, కుటుంబీకులు రావాలి. అన్నా మందిరానికి రావాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయ అంటావు. మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ ప్రార్థన ఏది? హృదయం కదిలించలేకపోతుందండి. ఒక నెహెమ్యా ప్రార్థన చేస్తే ఒక అన్యుడైన రాజు, అన్యురాలైన రాణి యొక్క హృదయాలు కరిగించబడ్డాయి. మరి ఈ రోజు మనం ప్రార్థన చేస్తుంటే మన కుటుంబీకుల యొక్క హృదయాలు, మందిరానికి రానటువంటి మన కుటుంబీకుల యొక్క హృదయాలు ఎందుకు కరిగించబట్టలేదంటే మన ప్రార్థన సరిగా లేదు. దేవుని తప్పు కాదు అది. దేవుని తప్పో, సేవకులు తప్పో, ఇంకొకరు తప్పో కాదు. ఎవరు తప్పు అది? మన ప్రార్థన, మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో, ఆత్మీయ కుటుంబ సంఘం విషయంలో మనం చేసే ప్రార్థన సరిగా లేదు. పెదాలతో మనం ప్రార్థన చేస్తున్నాం కానీ హృదయంతో ప్రార్థన చేయట్లా. అందుకే అనేకుల హృదయాలు కరిగించబట్లా. కారణం అదే. తను కరిగించబడే ప్రార్థన నెహెమ్యా చేశాడు. ఎవరు చేశాడు? నెహెమ్యా. అన్యుల హృదయాలు కరిగించబడుతున్నాయి. అదే ప్రార్థన అంటే. ఎన్నో మాట ఇది? 4, 3. మొదటిగా నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి హృదయం ఏం చేయబడింది? 1 కదిలించబడింది. 2 ఏకత్వంలోకి వచ్చింది. 3 కరిగిపోయింది. 4 నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి హృదయం ఏమైందంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కాదండి, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ రాజు పంపేటప్పుడు ఎవరుండారు? రాజు పక్కన అమ్మగారు కూడా ఉంది కదా. ఇద్దరు మనసు ఏమైంది ఇప్పుడు? ఇక్కడ మనం 4వ కోణం ఏంటంటే ఇద్దరికి నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ఇద్దరు హృదయాలు ఏం చేయబడ్డాయి తెలుసా? ప్రేరేపణలోకి వచ్చినాయి. దేంట్లోకి వచ్చినాయి? ప్రేరేపణ. ఇప్పుడు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి ఇద్దరు హృదయాలు ఏమని? ప్రేరేపణ కలిగించబడుతున్నాయి. ఏమని ప్రేరేపణ? పంపించాలన్న ప్రేరేపణ వచ్చేస్తుంది. ఇక నెహెమ్యాని మన దగ్గర ఉంచకూడదు. ఆయన పనేంటో ఆయన చూసుకుని వచ్చే వరకు మనం ఏం చేయాలా? పంపించాలన్నటువంటి ఒక ప్రేరేపణ వచ్చేసింది లోపల. ప్రేరేపణ రాబట్టేగా ఎంతకాలం పట్టిద్ది అని అడుగుతున్నారు. పంపించాలన్న ఆలోచన ఉండబట్టే కదా. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామని అడుగుతుంది. పంపించాలన్న ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తారు? నెహెమ్యా నువ్వు వెళ్ళిపోయి తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ముందర వెళ్ళి నువ్వు గిన్నె తీసురా అని చెప్పి అంటారు. అవును కదా. పంపించాలని మనసు లేని వాళ్ళు ఏమంటారు? ముందర నువ్వు పోయి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటారు. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? ఎంతకాలం పట్టిద్ది అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు హృదయాలు ప్రేరేపించబడుతున్నాయి. ప్రాకారాలు కట్టుకోవడానికి, పంపించడానికి, నెహెమ్యాను పంపించడానికి ఇద్దరు హృదయాలు ప్రేరేపించబడుతున్నాయి. ఇది ప్రేరేపించబడుతున్నటువంటి హృదయం. నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా
ఇద్దరు హృదయాలు ప్రేరేపించబడ్డాయి. ఇద్దరు హృదయాలు దేని కొరకు? ప్రాకారాలు కట్టుకోవడానికి, ప్రాకారాలు నిర్మాణం చేసుకోవడానికి. ఇద్దరు యొక్క హృదయాలు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ప్రేరేపించబడుతున్నాయి. నెహెమ్యా వెళ్ళి కట్టుకోపో ప్రాకారాలని. రాజుగారి ఆజ్ఞ ఉండాలని రాణి కూడా సమ్మతిస్తుంది అక్కడ. ఎందుకంటే ఇద్దరు కలిసే ఉంటారు కదా, ఇద్దరు సింహాసనం మీద కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్నప్పుడు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా రాజు రాణి ఇద్దరు హృదయాలు కూడా ప్రేరేపించబడుతున్నాయి. దేనికి? నెహెమ్యాని పంపించాలి. ఆ కాలిపోయిన ప్రాకారాలు, తన పితరుల సమాధులు ఉన్న ప్రాకారాలు కాలిపోయినాయి అంట, పట్టణం కూల్చబడిందంట, దాన్ని కట్టుకోవడానికి నెహెమ్యాని పంపించాలన్న ప్రేరేపణ వచ్చింది లోపల. ఏమొచ్చిందండి? ప్రేరేపణ. ఈరోజు మనకు ఆ ప్రేరేపణ రావాలా? ఏం కావాలా? ప్రేరేపణ. చాలామంది యొక్క జీవితాల్లో ప్రేరేపణ ఉండదు. దేని కొరకు? నేను అడగనులేండి, మందిరం కడుతున్నాము, ప్రేరేపణ కలిగిన వారు ఇవ్వండి అని చెప్పి నేను ఎప్పుడు అడగను, మిమ్మల్ని అడగదలుచుకోలేదు కూడా. ప్రేరేపణ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు మనం ప్రేరేపణ ఇవ్వాలంటే ఏం చేయాలి? అసలు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? దేవా, నాకే మొదట ప్రేరేపణ కలిగించే మనసీ ప్రభు అని ప్రార్థించాలి. మనం ఏం ప్రార్థన చేస్తాం? ఐదర్ సైడ్కి మంచి మనసీ ప్రభు, ఇంకొక నెల ఉండేటట్టు, లేదా సేవకులు హైదరాబాద్ పోయారు హెబ్రోన్కి, ఏదన్నా వాళ్ళు ఏదైనా సహాయం చేసేటట్టు వాళ్ళ మనసు కరిగించే ప్రభువా, వాళ్ళ హృదయం కరిగించే ప్రభు అని ప్రార్థన చేస్తాం. అసలు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? మొదట నాకు ప్రేరేపణ వచ్చేటట్టు కరిగించే ప్రభు నా మనసునని, నా హృదయాన్ని కరిగించే ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు ప్రేరేపణ రావడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడో ఉండవాళ్ళ కోసం, ప్రేరేపణ కోసం కాదు. అడవి దాటి వెళ్ళిన తర్వాత ప్రజలకు ప్రేరేపణ ఇవ్వాలని కాదు, మనకు ప్రేరేపణ రావాలి. అది దేవుని మందిరం పనిచేయటానికైనా, దేవుని మందిరం కట్టడానికి సమర్పణ కొరకైనా, దేవుని మందిరం కొరకు మనకేం కావాలా? ప్రేరేపణ. ఇప్పుడు ఒక రాజు, ఒక రాణి, రాజుగారు రాణి కాదు అమ్మగారు, రాజు అమ్మగారు ఇద్దరు ఒకసారి కూర్చున్నారు. మరి ఇద్దరికి ప్రేరేపణ దేని విషయంలో వచ్చింది? ఇద్దరెవరు? వీళ్ళిద్దరు అన్యులు. రాజు అమ్మగారు ఇద్దరు కూడా అన్యులే కదా. మరి అన్యులకి దేవుని యొక్క పట్టణపు ప్రాకారాలు కట్టుకోవడానికి నెహెమ్యాని పంపించి ఆ ప్రాకారాలు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టు ప్రేరేపణ వస్తుందంటే ఒక ప్రార్థన ఎంతగా వాళ్ళ హృదయంలోకి వెళ్ళిందో చూడండి. ఒక ప్రార్థన ద్వారా అన్యులే దేవుని ప్రాకారాలు కట్టుకోవడానికి ఒక మనిషిని పంపించి ప్రేరేపణ కలిగిన వారే ఒక మనిషిని పంపిస్తున్నప్పుడు, మనం దేవుని బిడ్డలమై ఉండ ప్రాకారాలు కట్టుకోవడానికి మనం ఎంత ప్రేరేపించబడాలి? మనకెందుకు ఆ ప్రేరేపణ రావట్లా? నాకెందుకులే, ఆ దేవుని మందిరం వాళ్ళే కట్టుకుంటారులే, లేదా వాళ్ళే చూసుకుంటారులే అన్న ప్రేరేపణ. ఇప్పుడు నేనెందుకు ముందరకు వచ్చాను? నాకేం పని లేక. మనం ముందరకు రాకపోబట్టే కాబట్టి నేను వచ్చింది. మనం ముందరకు వస్తే మరి నేను ఎందుకు వస్తాను? ఓ మాటలు చెప్పాలంటే, మీరు ముందరకు వస్తే నేను ఎందుకు రావాల్సినంత అవసరం ఏముంది? నేను తిరగాల్సినంత అవసరం నాకు లేదు కదా. ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తే చాలు. మీరు కట్టుకున్న తర్వాత అన్న డెడికేషన్ పెడదామంటే ఆ రోజు ఎబ్రోన్కి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి పెద్దల్ని తీసుకొచ్చి డెడికేషన్ చేస్తే సరిపోయిద్ది. నా బాధ్యత అంతే. కానీ ఎందుకు ప్రయాసపడుతున్నావు? మీకు లేని ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు ప్రేరేపణ. కానీ కట్టక తప్పదు. అది దేవుని యొక్క వాజ్ఞకి ప్రతి ఒక్కరూ శిరస వహించాల్సిందే. ఆ ప్రేరేపణ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక అన్యుడైనటువంటి రాజు, అన్యురాలైనటువంటి అమ్మగారైనటువంటి రాణి హృదయం ప్రేరేపణ కలిగించి దేవుని యొక్క ప్రాకారాలు కట్టుకోవడానికి నెహెమ్యాని పంపించాలన్న ప్రేరేపణ దేవుడు వారిలో కలిగించేటట్టు నెహెమ్యా ప్రార్థించినప్పుడు మనం ఎందుకని ప్రార్థించుకోలేకపోతున్నాం? అలాంటి ప్రార్థన మనలో ఎందుకు లేదు? అలాంటి ప్రార్థన ఎందుకు లేదు? ఎందుకంటే మనం నెహెమ్యా లాంటి మనస్తత్వం కలిగిన వారం కాదు. నెహెమ్యా ఎలాంటి వాడు? మొదటి అధ్యాయంలో చూసాం, అయ్యా నేను నా పితరులు పాపం చేసి ఉండేమని ఒప్పుకుంటున్నాడు. ఎక్కడో ప్రాకారాలు కాలిపోతే ఇక్కడ నెహెమ్యా తప్పులు ఒప్పుకుంటున్నాడు. మనమేమో చేసిన తప్పులు ఒప్పుకోవడానికి కష్టమైపోతుంది. బల్ల దగ్గర ఒప్పుకోవడానికే కష్టం. గంటన్నర వర్తమానం చెప్పాలి మనం బల్ల దగ్గర పాపాలు ఒప్పుకోవడానికి. గంటన్నర చెప్పాలి వర్తమానం. ఆ గంటన్నర చెప్పిన ఒప్పుకుంటామా? అవి కూడా కష్టమే, అస్తకష్టంగానే ఉంటుంది. అది కూడా సగం ఒప్పుకొని సగం ఆపుకుంటాం. ఇంకొక గంటన్నర చేతి ఒప్పుకుంటారేమో. ఎంత కాలం అని జీవితం? ప్రేరేపణ కలిగిన హృదయం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రేరేపణ? పాపం చేయడానికో, తప్పు చేయడానికో, ఏదో దూషించడానికో, అపవిత్రమైన వాటి కొరకు కాదండి. దేని కొరకు ప్రేరేపణ?
దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రాకారంలో కట్టుకోవటానికి ప్రేరేపణ రావటం కొరకు. ఆ ప్రేరేపణ మనకు రావడం కొరకు మనం ప్రార్థించాలి. ఇప్పుడు మేము వెళ్తున్నాం, అడుగు బయట పెడుతున్నాం, అన్యుల దగ్గరికి వెళ్తున్నాం, మందిరం కట్టే విషయంలో వాళ్ళ సహాయం అడగటం కాదు, వెళ్తున్నాం మందిరానికి ఏ ఆటంకాలు రాకుండా ఉండటం కొరకు. అన్యులే హృదయాలు ప్రేరేపించి, అరే మీ మందిరానికి అసలు మీరు వెళ్ళి కట్టుకోండి అయ్యా, ఎందుకు మీరు ఎన్నిసార్లు వస్తారు, మేము ఉండగా మీకు ఎందుకు కట్టుకోండి అంటున్నారు. అన్యుల హృదయాలు ప్రేరేపించబడుతున్నాయి, కానీ దేవుని బిడ్డల యొక్క హృదయాలు, దేవుని సన్నిధిలో ఉంటున్న రక్షించబడిన వారి హృదయాలు ప్రేరేపించబడుతున్న మందిరం కట్టుకోవడానికి. అన్యులు అంటున్నారు, మీరు పొండి మా చేతనైన సహాయం మేము కూడా చేస్తాం, మీరు కట్టుకోండి, మందిరం కట్టుకోండి, మేము ఉంటాం, ముందర ఉంటాం కదా అంటున్నారు. ఒక అన్యుడు ప్రేరేపణ వస్తుంది, దేవుని మందిరం దేవుని ప్రకారం కట్టుకోవడానికి వాళ్ళతో పాటు మనం కూడా ఉండాలని ఒక అన్యుడు ప్రేరేపణ వస్తుంది, కానీ దేవుని ప్రజలకు ప్రేరేపణ రాలేకపోతుంది. నెహెమ్యా అదే చేశాడు. ఒక రాజుకి రాణికి ప్రేరేపణ వచ్చినట్టు ప్రార్థన చేశాడు, కానీ నెహెమ్యాని ప్రాకారాలు కడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళ హృదయాలు ప్రేరేపణ రావట్లేదు. మళ్ళీ సన్బుల్నట్టు కానీ అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు, వాళ్ళు కట్టినటువంటి గోడ ఎట్లాంటిది తెలుసా, నక్కెళ్ళు దూకితే పడిపోయేటట్టు ఉందని హేళన చేస్తున్నారు. ప్రేరేపణ వాళ్ళకి రావాల్సింది పోయి వాళ్ళు వచ్చి అక్కడ హేళన చేస్తున్నారు. మందిరం ప్రాకారాలు కానీ యెరూషలేము ప్రాకారాలు కడుతుంటే కట్టినటువంటి గోడను చూసి హేళన చేస్తున్నారు. వచ్చి నీకు చేత కాదు, కట్టేవాడు ఎట్టగో తిప్పలబడి నిద్రాహారాన్ని మానో, ఏ ఎండలోనో వడలోనో ఏడుకో వేడుకో ఎట్ట కూడా సచ్చొచ్చాడో దేవుని పని కడుతున్నాడు. కట్టేవాడి మీద పడి ఏడుతుంది దేనికి చెప్పు, కట్టేవాడి మీద పడి ఏడటం దేనికి? ఆ కడుతున్న ప్రాకారాలు చూసి ఒక నక్కొచ్చి దూకితే పడిపోయింది అంటున్నారు. సరే వీళ్ళు కట్టేది నక్కొచ్చి దూకి పడిపోయింది, నువ్వు కట్టు, ఎరుకో లాంటి ప్రాకారాలు కలిగిన గోడలు నువ్వు కట్టు, నీ వల్ల కాదు, కట్టేవాడిని కట్టనేవు. మరి ఎందుకు? అదే అక్కడ జరిగింది. నెహెమ్యా వెళ్ళి ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి కడుతుంటే నవ్వుతున్నారు అందరూ కూడా, హేళన చేస్తున్నారు. ఏంటి నెహెమ్యా ఈ గోడ కట్టింది ఎట్టుందో తెలుసా, నక్కొచ్చి దూకితే పడిపోయిందండి. నక్క దూకితేనే పడిపోయే గోడని దేవుడు కట్టనిస్తాడా? నెహెమ్యా పక్షాన ఉంది ఎవరుండారు అనుకుంటున్నా? నెహెమ్యా పక్షాన ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు? ఎరుకో గోడను కూల్చిన దేవుడు. ఇంకా ఆయన ఎలాంటి వాడు తెలుసా? దావీదు అంటాడు కీర్తనల గ్రంథం మనం చూసినట్టయితే 20వ అధ్యాయంలో చూసినట్టయితే ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి, కాదు కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో దావీదు అంటాడు, యెహోవా నా కోట, నా బలము, నా రక్షణ దుర్గము, నా కోట, నా రక్షణ దుర్గం అంటాడు. ఎవరు ఈ దేవుడు? నెహెమ్యా పక్షాన ఉన్న దేవుడు ఎవరు? నక్క దూకితే పడిపోయే గోడ కట్టించే దేవుడు కాడు. ఎవరి దేవుడు? నెహెమ్యా దావీదు రాజు అంటూ వస్తాడు, ఏమన్నాడు చూడండి. కీర్తనల గ్రంథం క్షమించండి 18వ అధ్యాయం 20వ అధ్యాయం కాదు 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ స్తంభం, నా ఉన్నత దుర్గం, నా దేవుడే. ఎంత గొప్ప దేవుడు! నెహెమ్యా పక్షాల నుండి ప్రాకారాలు కట్టిస్తుంటే హేళన చేస్తున్నారు. వచ్చి నక్క దూకితే పడిపోయిద్ది. ఎవరు దూకితే? నక్క దూకితేనే గోడ పడిపోయిద్ది అంట. నెహెమ్యా పక్షాన ఉన్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నెహెమ్యా పక్షాన ఉన్న దేవుడు ఎలాంటి వాడు? దావీదు చదువుతాడు చూడు 18వ కీర్తనలో, ఆయన నా కోట, నా దుర్గము, నా రక్షణ శృంగము, నా బలము, నా కేడము. ఆయనే నా బలం కలిగిన దేవుడు, కోటగా ఉన్న దేవుడు, రక్షణ కలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎవరి పక్షాన? నెహెమ్యా పక్షాన ఉన్నాడు. ప్రాకారాలు కట్టాడు నెహెమ్యా. అందరూ హేళన చేస్తున్నారు, కానీ దేవుడు ఎలాంటి దేవుడు ఉన్నాడు? నక్క దూకితే పడిపోయేటటువంటి గోడ కట్టించే దేవుడు కాదు, కోటగా, బలమైన కోటగా ఉన్న దేవుడు, రక్షణ శృంగం కలిగిన దేవుడు. నెహెమ్యా పక్షాన నుండి నెహెమ్యా ద్వారా ప్రాకారాలు కట్టించాడు. అందరేమో కూలిపోయిద్ది, పడిపోయిద్ది అని నవ్వుతున్నారు. ఎప్పుడు పడిపోయిద్ది అని చూసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఇది కట్టేది ఎప్పుడు ఆగిపోయింది, ఎప్పుడు పడిపోయింది అని ఎదురు చూసేవాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు. ఎవరెన్ని దురాలోచనలు ఉండా అది కట్టడం ఆపేసిరా. కూలిపోయిద్దని ఒకరు చూస్తున్నాడు, ఆపేస్తారని ఒకరు చూస్తున్నాడు, జరగకూడదని ఇంకొకరు చూస్తున్నాడు. ఎవరెంత ఆలోచనలుండా ప్రాకారాలు ఆగినాయా? చూసేవాడు చూస్తానే ఉన్నాడు, నెహెమ్యా కట్టేది కడతానే ఉన్నాడు. అంత అయిపోవడం కూడా అయిపోయింది 52 రోజుల్లో. ఎలా? నక్క దూకితే పడిద్దని చూసేవాడు చూశాడు, ఏలం చేసేవాడు. ఇంకా అందరూ అక్కడ చూసేవాడు చూస్తారు. ఎప్పుడు పడిపోద్దని ఎదురు చూసేవాడు ఉన్నాడు, ఇంకా ఇది నిలవబడిదని ఎదురు చూసేవాడు ఉన్నాడు, ఇది అయ్యేది కాదని ఎదురు చూసేవాడు ఉన్నాడు, ఇది ఆగిపోద్దని ఎదురు చూసేవాడు ఉన్నాడు. అన్ని రకాల ప్రజలు అక్కడ ఉన్నారు, కానీ అందరి మధ్యలో నెహెమ్యా ఉన్నాడు. అదే విచిత్రం. అందరి మధ్యలో నెహెమ్యా ఉండా
ఆ ప్రాకారం ఆగ్నేయ దెబ్బకు కట్టి చూపించాడు. ఎలా సాధ్యం అంటే నెహెమ్యా పక్షాన బలమైన కోట కలిగిన దేవుడు ఉంటాడు. మన పక్షాన మన దేవుడైన యెహోవా ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనకు ముందుగా ఆయన వెళ్ళి ఆయన మనకు తోడుగా ఉండి మనకు కావలసిన సమకూర్చే దేవుడు. కాబట్టి ఎందుకంటే నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. నెహెమ్యా యొక్క ప్రార్థన రాజు హృదయాన్ని ప్రేరేపణలోకి తీసుకొచ్చింది. రాణి హృదయాన్ని దేవుని యొక్క ఆ పట్టణపు ప్రాకారాలు కట్టుకోవడానికి ప్రేరేపణలోకి తీసుకొచ్చింది. మనం ప్రార్థించాలి, ప్రభా మందిరం కట్టుకుంటున్నాం, మేమైతే ఎటు సహాయం చేయలేం, మేము చేసేవారం కూడా కాదు, కానీ నీ ప్రజలైన వారు, నీ సేవకులు కానీ, నీ దాసులు, నీ సేవకుడితో సహకరిస్తున్నటువంటి నీ దాసులు ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సహాయం నిమిత్తమే దేవా నువ్వు ఎక్కడికి వారిని పంపుతున్నావో అక్కడ అనేకుల హృదయాలు కదిలించబడి ఇంకా ఏక మనసుకు వచ్చి కరిగిపోయి నీ ప్రజల పట్ల ప్రేరేపణ కలిగిన వారుగా ఉండేటట్టు సహాయం చేయ ప్రభు అని మనం సహాయం చేయలేకపోయినా కనీసం ప్రార్థన చేయాలి. అది కూడా చేయలేకపోయామంటే నష్టపోతాం. ఇది కూడా చేయకోకుండా రేపు పొద్దున మందిరంలోకి వచ్చేసి మందిరం డెడికేషన్ అయిన తర్వాత అబ్బా దేవుడు ఎంత మందిరం ఇచ్చాడో ఆరాధన చేస్తాం. ఇది కూడా చేయకుండా అప్పుడు దేవుడు ఆరాధన అంగీకరించడు. ఇప్పటి నుంచి చేసిన ప్రార్థనే ఆరాధన. కష్టపడిన వాడికేగా బహుమానం ఉంది. జాగ్రత్త. ప్రార్థన అనేది మన కష్టం, తర్వాత ఆరాధన అనేది మన బహుమానం. అది గమనించాలి. ఎన్నమాట ఇది? చివరి మాట, ఒక మాట ప్రార్థన చూసి ముగిద్దారండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదావని అడిగాను. నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. కాబట్టి రాజు రాణి యొక్క హృదయాలు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ఏం చేయబడుతున్నాయి? మొదటిగా కదిలించబడింది, 2 ఏకత్వంలో తీసుకురాబడింది, 3 కరిగిపోయింది, 4 ప్రేరేపణ కలిగించబడుతుంది, 5 రాజు రాణి యొక్క హృదయాలు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ఏం చేయబడుతున్నాయి తెలుసా? ఇద్దరి యొక్క హృదయాలు మనం చూసినట్లయితే ఇద్దరి యొక్క హృదయాల్లో జరుగుతున్నటువంటి కార్యం మనం చూడగా, ఇద్దరు హృదయాలు ఒక మాటలో చెప్పాలంటే నెహెమ్యా చేసేదాన్ని అంగీకరిస్తున్నాయి. హృదయాలు ఏమని అంగీకరిస్తున్నాయి. చూడండి, నెహెమ్యా ఎలాంటి ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన ద్వారా ఇద్దరు హృదయాలు ఏమైపోయినాయి? అంగీకరించబడుతున్నారు. ఏం అంగీకరిస్తున్నాడు? ఇద్దరు ఏం అంగీకరిస్తున్నారు అంటే ప్రాకారాలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారంటే అంగీకరించారు. ఇద్దరు హృదయాలు అంగీకరిస్తున్నాయి. దేవుని యొక్క పట్టణ ప్రాకారాలు కట్టుకోవడానికి ఒక అన్యుడైనటువంటి రాజు, అన్యురాలైనటువంటి అమ్మగారి యొక్క హృదయం అంగీకరించబడుతుంది. సరే ఎల్లు నెహెమ్యా, మేము అంగీకరిస్తున్నాం అంటే ఇష్టపడుతున్నారు. వారి హృదయాలు ఏమని ఇష్టపడిని. దేని కొరకు? ఒక అన్యుడి యొక్క హృదయాలు దేవుని పట్టణ ప్రాకారాలు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాయి అంటే నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడో మనం అర్థం చేసుకోవాలి. నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడు? ఒక అన్యుడి యొక్క హృదయము ఏం చేయబడుతుంది? దేవుని మందిరం యొక్క ప్రాకారాలు కట్టుకోవడానికి అంగీకరిస్తుందంటే, ఇష్టపడుతుందంటే ఎంత గొప్ప ప్రార్థన నెహెమ్యా చేశాడో. ఇప్పుడు మనం చేస్తాం, ఎందుకు ప్రార్థన చేస్తామో ఒక్కోసారి మనకు అర్థం కాదు. ఒకసారి ప్రార్థన చేస్తాం బలమైన ప్రార్థన, ఇంకోసారి ఎందుకు చేస్తామో కూడా అర్థం కాని ప్రార్థన చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? నర్సాపూర్ మొదలెత్తాం, ఫారెస్ట్ కాడి నుంచి తిరిగి మరలా ఫారెస్ట్ దగ్గరకు వస్తాం, ఇక్కడ తిరిగి వస్తాం చుట్టూ మొత్తం కూడా. ఎక్కడికెడకు పోతాం? కట్కోళ్ళు ఇల్లు కానీ, ఆ చేపల మార్కెట్ కానీ, అటు నుంచి బెంజమిన్ అన్న ఇల్లు, అటు నుంచి లేదంటే అటుపోయి సూపర్ మార్కెట్లు అవన్నీ చూసుకుని అటుగుండా పెద్దమ్మ తల్లి కాలనీ అంటారు, అక్కడి నుంచి అటుపోయి ఇంకెక్కడికి మీదేమంటారు అన్న ఎలిషన్న, మీ ఏరియా వెంకటేశ్వర కాలనీ, అక్కడి నుంచి తిరిగి మరలా ఇటుగా జగన్నాథరావు కాలనీలోకి వచ్చి అక్కడ చివరిలో ఉన్న ఫారెస్ట్లోకి వచ్చేది మన ప్రార్థన. ఇంత చుట్టూ తిరిగి వచ్చింది. ఇంత చేసామంటే దాంట్లో ఏమి లేదు. మళ్ళీ ప్రార్థనలు దేని కూడా చేస్తాం? నా పిల్లల రక్షణ, నా కుటుంబం కొరకు, నా యొక్క ఆరోగ్యం కొరకు. ఇదే మన ప్రార్థన. ఇంత మించి ఇంకేముంటుంది? ఏముండదు. చుట్టూ తిరిగి వచ్చినా చివరికి ఏముంటుంది? అందుకంటాడు ఒకడు సమస్తం ఎంత ప్రయాసపడినా గాలి కొరకని సలోమోన్ చెబుతున్నాడు. ఎక్కడ చెబుతున్నాడు? ప్రసంగిలో చెబుతున్నాడు.
ఏమని? ఒకరు ప్రయాసపడిందంతా కూడా చివరికి గాలి కొరకే. మన ప్రార్థన ఎలా ఉంది ఒకసారి గమనించు. నెహెమ్యా ప్రార్థన ఎలా ఉందో మన ప్రార్థన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా ప్రార్థనకి ఎంత విలువ ఉందో, ఎంత భారంతో అసలు సిద్ధపడిన వర్తమానం వేరండి. ఈ 5 మాటలు కూడా ఇప్పుడికిప్పుడు వచ్చిన వర్తమానమే. ఏది నేను ముందర సిద్ధపడింది కాదు, చెబుతూ ఉంటే వచ్చేసిన మాటలే. అసలు సిద్ధపడిన వర్తమానం వేరు. నెహెమ్యా గురించి 5 పాయింట్లు సపరేట్గా ఉండే, కానీ ఇప్పుడు దేవుడు బయలుపరిచింది వేరు. వర్తమానం చెప్పేటప్పుడు ఇది సిద్ధపడి చెప్పినవి కాదు, ఇవి చెప్పాలని చెప్పినవి కాదు. కావాలంటే బుక్ చేస్తే ఇక్కడ రాసిపెట్టే చూసుకోండి ఏం సిద్ధపడ్డాను అన్నది. కాబట్టి నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. నెహెమ్యా లాంటి ప్రార్థన చేస్తే ఏమైంది? హృదయాలు, వేరు హృదయాలు కూడా దేవుని ప్రాకారాలు కట్టుకోవడానికి అంగీకరిస్తాయి. అట్లు అంగీకరించేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయాలి. కాబట్టి నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేద్దాం. నెహెమ్యా లాంటి ప్రార్థన మొదటిగా ఏం జరుగుతుంది? హృదయం నెహెమ్యా ప్రార్థించడం ద్వారా రాజు రాను హృదయం ఏం చేయబడుతుంది? 1 కదిలించబడుతుంది, 2 ఏకత్వంలోకి వస్తుంది, 3 కరిగిపోతుంది, 4 ప్రేరేపించబడుతుంది, 5 అంగీకరించబడుతుంది. అంటే అంగీకరించే హృదయం వచ్చేసింది. ఇలాంటి హృదయం దేవుని మందిరం విషయంలో, సంఘం విషయంలో, మందిరం కడుతున్నాం ఆ కట్టే మందిరం విషయంలో కానీ, ఇక్కడ సంఘం విషయంలో కానీ, సంఘం అభివృద్ధి విషయంలో కానీ, నూతన ఆత్మల విషయంలో కానీ, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి విషయంలో కానీ, వారి అక్కర్ల అవసరతల విషయాల్లో కానీ, అనారోగ్యాల విషయాల్లో కానీ, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు హృదయం కూడా ఏకత్వంలోకి ప్రేరేపించబడతాము, అంగీకరించబడతాం. ఇంకా చూడగా కరిగిపోయేటటువంటి విధం, కదిలించబడేటువంటి విధానంలోకి దేవుడు అందరూ హృదయాలు దేవుని, ప్రాముఖ్యంగా దేవుని మందిరం, దేవుని పట్టణపు ప్రాకారాలు కట్టుకోవడానికి నెహెమ్యా అట్లా ప్రార్థన చేశాడు. అట్లా దేవుని మందిరం విషయంలో అంత గొప్ప ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. మన ప్రార్థన ద్వారా మనం అనుకున్నట్లే జూన్ 6, 7, 8 తారీఖుల్లో దేవుడు మన మందిరం డెడికేషన్ చేయలాగిన ప్రార్థన చేద్దాం. కట్టడం కూడా అప్పటి వరకు కంప్లీట్ అవడం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా తర్వాత రేపు చాలా పనులు ఉంటాయి. రేపు ఎల్లుండి కూడా సిటీకి కూడా పోవాల్సిన పనులు మందిర విషయాల్లో. ఎవరన్నా సహకరించే వాళ్ళు ఉంటే చెప్పండి. మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మేము సహకరిస్తామని మేము తీసుకెళ్తాం. అవకాశాన్ని బట్టి ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తానా మరి నేను రాగలుగుతాం మందిరం విషయాలు అంటే మేము ఫోన్ చేసి చెప్తాం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని. ఒక రోజు ముందరే చెబుతాం అవసరం అయితే. కాబట్టి ఈ యొక్క మందిర విషయాలు ఎన్నో పనులు ఉన్నాయి. వాటి అన్నిటి కొరకు పాపం ఎండని వాననక చాలా ప్రయాసపడుతున్నారు సహోదరులు కూడా. అందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. మందిరం కొరకు ప్రయాసపడే వారికి ఎండ నుండి, వేడి నుండి, వడదెబ్బలు కానీ ఏవి తగలుకోకుండా అందరికీ ఆశ. ఇంత కష్టం దేనికంటే జూన్ 6వ తారీఖు మందిరం ఓపెనింగ్ అవ్వాలి. దాని కొరకు ఎంతో కష్టం. కాబట్టి వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని మందిరం మరి గేటు కూడా అయిపోయింది. తర్వాత మట్టి దోలించుకుని దానిపైన పుట్టింగ్లు వేసి రాయి కూడా వేయాలా. వీటన్నిటి కొరకు రాళ్ళు వేయటం కొరకు కూడా మెయిన్ ప్రార్థన చేయండి. ఇక మట్టి వేసి పుట్టింగ్లు వేసి రాళ్ళు వేసేస్తే మందిరం పని అయిపోయినట్లే చాలా వరకు. కాబట్టి వీటన్నిటి కొరకు మీ అన్నదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మందిరం విషయంలో ఎన్నో అమౌంట్ కూడా అవసరతలు ఉన్నాయి. దేవుడు ఆకాశపు ద్వారములు విప్పి పట్టజాలనంత విస్తారమైన రీతిలో దేవుడు అనేక కోణాల్లో మనకు సహాయం చేయడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ప్రకటనలు ఏవేవైతే ఉండేవో వాటన్నిటి కూడా ప్రకటిస్తాం. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి.